ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చనపప్పు అవన్నీ వేసుకొని మనం వచ్చేసి ఇప్పుడు దొండకాయ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం. దానికి పదార్థాలు పెద్ద బాండలి, సాల్ట్ వేసుకోవాలి. ఆ దొండకాయల్లోనే సాల్ట్, తర్వాత పసుపు అనమాట. పసుపు వేసుకోండి, హాఫ్ స్పూన్ అనమాట. ఉప్పు వచ్చేసి మీ రుచికి సరిపడా, పసుపు కూడా అంతే. ఇప్పుడు బాగా దాన్ని కలిపేసుకుందాము. బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేయడమే. మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి 10 నిమిషాలు. ఒక్కసారి మూత తీసి అయితే ఉడికిందో లేదో చెక్ చేసేసుకుందాం. ఉడకడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది దొండకాయ కాబట్టి. కలిపి మూత వేసేసుకుందాం. ఇప్పుడైతే ప్లేట్ ఓపెన్ చేసేసాము. కొబ్బరి కారం వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందాక వీడియో తీసేటప్పుడు కట్ అయిపోయింది. వేడివేడిగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకంతే, వేడివేడి అన్నంలో కలుపుకొని తినేయడమే. బాయ్ బాయ్. ఇంకో రెసిపీతో మేము ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అన్నీ చేసేయండి.